జనగామ జిల్లా కేంద్రంలో 10 నెలల పసిపాప కిడ్నాప్ తీవ్ర కలకలం రేపుతోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన రామ్జూల్ పార్వతీ దంపతులు జనగామలో కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 10 నెలల శివానిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. తమతో కలిసి పనిచేసే వ్యక్తులే తీసుకెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాపీ పనికి వచ్చింది, ఇక్కడ పని చేస్తుండే సారు. వాళ్ళు మా బిడ్డలు తీసుకుపోయినా వాడుకో అంటే నేను ఇడ్లీ పెడతా పెడతా అంటే మా భార్యకి తప్పు చెప్పిన. మా భార్యకి తెలుగు రాదు, వాళ్ళకి హిందీ రాదు సారు. దుకాణం కాడ వస్తుంటే తీసుకుపోయినా సారు. ఏం లేవు సారు, మాకే 5గురు, ఒక చచ్చిపోయింది, ఒక కొడుకు ఇంటికి ఉన్న, 3 తీసుకువచ్చిన సారు. అంటే పిల్లల్ని వాళ్ళు ఒకరోజు నేను తీసుకుంటా అట్లా మాట్లాడుతుంది. నేను చెప్పిన మా భార్యకి, వాళ్ళకి పిల్లలు అప్పుడు పోతుంది ఇప్పుడు పోతుంది మనకు తెలియదు లేదు, వాళ్ళ ఊరు తెలియదు లేదు, వాళ్ళ కంబం ఊరు చెప్పింది సారు సురేష్ గారు. అట్లా వాళ్ళ పేరు సురేష్, వాళ్ళ భార్య ప్రేమలతలు. వాళ్ళ ఫోటో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సారు. పిటిషన్ రాసిన మా సైన్ చేసింది. వాళ్ళ మన బిడ్డలు ఫోటో లేదు అంటే వాళ్ళు ఏం చేయలేదు సారు. అలా ఇచ్చింది ఫోటోలు. ఇట్లా మా మేస్త్రిది బండి అడిగిన వాళ్ళకి కూడా తెలుగు రాదు. వాళ్ళు ఈయనని చెప్పిన మా మేస్త్రీలు వాళ్ళు ఈయనని చెప్పినంటే 1 నిమిషంలో నేను దుకాణం కాడ వస్తా అంటే బండి తీసుకుని పోయినా మా బిడ్డ కూడా తీసుకుపోయింది సార్.